మరియు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీకు చెప్పాను మొన్న రీసెంట్గా కూడా ఇంకా మంచి ఒక బిజినెస్తో మేము ముందుకు వస్తానని. అయితే ఆ వీడియోలో మీకు చెప్పడం జరిగింది చాలా క్లియర్ కట్గా. ఈసారి లెదర్ పర్సుల మీద ఎటువంటి పేర్లు వేయాలన్నా కూడా ఇప్పుడు చాలా మంది దగ్గర లేజర్ కటింగ్ మిషన్స్ ఉండవు అండ్ వాళ్ళకి ఎలా చేయాలో ఏంటి తెలియదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు. అంటే వాటిని తప్పు పట్టట్లేదు, బట్ అలాంటి వాళ్ళు కూడా ఒక వ్యాలెట్స్ కానీ లెదర్కి సంబంధించిన ప్రోడక్ట్స్, ఇప్పుడు లేడీస్ బ్యాగ్స్ కానీ, మెన్స్ వ్యాలెట్స్ కానీ, లేకపోతే హ్యాండ్ బ్యాడ్జెస్ కానీ, లేకపోతే మన స్పెట్స్ పెట్టుకున్నటువంటి కేసెస్, లెదర్ కేసెస్ కానీ, వాటి మీద నేమ్స్ ఎలా వేయాలి, తర్వాత చామ్స్ అంటే కొంతమంది సింబల్స్ ఉంటాయి అనమాట. ఇట్లా మీసం సింబల్ కానీ, తర్వాత డాక్టర్ సింబల్, అట్లా ఫన్నీ చామ్స్ ఉంటాయి. అవి ఎలా పెట్టాలి అంటే సింపుల్గా ఒక మాటలో ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఇలా ఈ పర్స్ మీరు చూడండి, ఇక్కడ ఇట్లా పేరు ప్లస్ దీనికి సంబంధించిన చామ్స్ ఇలా మనం డిజైన్ గా డిఫరెంట్ చామ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు చాలా ఫన్నీగా. అండ్ ఇటువంటి వ్యాలెట్ మీరు తీసుకోవాలంటే ఆన్లైన్లో చాలా అమౌంట్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ ఎక్స్క్లూజివ్గా కస్టమర్స్ చాలా అమౌంట్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యాలెట్స్ మనం కస్టమైజ్డ్ ఎలా తయారు చేయొచ్చు, ఎంత బడ్జెట్లో చేయొచ్చు అనేది స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చెప్తాను. వీడియోకి వెళ్ళే ముందు మరొకసారి నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్కి, లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, కామెంట్ చేసిన వారికి, ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ నా వీడియోస్ చూసిన వారు ప్రతి ఒక్కరు కింద బెల్ ఐకాన్ ఉంటుంది, కంపల్సరీ ప్రెస్ చేయండి. ఏ వీడియో పెట్టినా కూడా మీకు కంపల్సరీ అలర్ట్ వస్తుంది. మంచి వీడియోస్ అతి తక్కువ బడ్జెట్తో మంచి బిజినెస్ పెట్టడానికి నేను ప్రతిసారి మీకు చెప్తుంటాను. ఇంకొకటి ఏంటంటే, నేను మామూలుగా చెప్పాలంటే ఈ వ్యాలెట్స్ గురించి, ఈ బిజినెస్ పెట్టండి మీరు కోట్లు సంపాదించు, లక్షలు సంపాదించు అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదంతా ఫేక్. బట్ ఎవరైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ పెట్టేవాళ్ళు, అంటే చిన్న బిజినెస్, అంటే ఒక బుక్ స్టాల్ కానీ, గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, లేకపోతే ఏదైనా కానీ, ఎనీ బిజినెస్, మొబైల్ షాప్ అనుకోండి, ఎనీ బిజినెస్, అలా చేసేటువంటి వాళ్ళు ఒక పార్ట్ ఇన్కమ్ లాగా తర్వాత ఒక మంచి ఇటువంటి ప్రీమియం లుక్ ఉన్నటువంటి వ్యాలెట్స్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారు. ఆటోమేటిక్గా బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ వ్యాలెట్కి ఇలా ఎలా తయారు చేయాలా, దీనికి ఎంత బడ్జెట్ అయితే నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్కి వచ్చేసరికి 6,000 రూపీస్తో మీరు స్టార్ట్ చేసేయచ్చు. అట్ ప్రజెంట్ 6,000 రూపీస్ ఆఫర్ ప్రైస్లో మేము ఇస్తున్నాము. అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒకవేళ ప్రైజెస్ ఏమైనా తగ్గచ్చు, లేకపోతే పెరగచ్చు కూడా. ప్రజెంట్ అయితే కనుక 6,000 రూపీస్తో ఈ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసేయచ్చు. అసలు 6,000 రూపీస్లో ఏం బిజినెస్, ఇది కరెక్టా కాదనేది మీకు డెమో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చాలా స్లోగా, నిదానంగా, పర్ఫెక్ట్గా అందరికీ అర్థమయ్యేటట్టు చూపిస్తాను. ప్రతి ఒక్కరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఒకసారి ఇలా చూస్తే మీరు, ఇక నేను చామ్స్ అని చెప్పాను, ఇలా డిఫరెంట్ చామ్స్ ఉంటాయి మన దగ్గర. ఇలా మీరు ఫన్నీగా కానీ, లేకపోతే ఇంకా ప్రొఫెషనల్ వేలో కానీ ఎలా చేయాలంటే అలా చేసుకోవచ్చు. ఇటువంటి చామ్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ నేను కిట్ ఇటువంటి ఒక మంచి బాక్స్లో మీకు నీట్గా ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ స్కేలు, సిజరు, తర్వాత హ్యామరు, దీనికి సంబంధించినటువంటి నేమ్స్ ఎలా ప్రింట్ చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇలా ఎక్విప్మెంట్ కిట్ అంత వస్తుంది, నీట్గా ప్యాక్ చేసినటువంటి పర్స్ వస్తుంది ఇక్కడ. అంటే దీన్ని కూడా మీరు డిఫరెంట్ ప్రైజెస్లో మన దగ్గర దొరుకుతాయి. ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా, ఇది క్రొకడైల్ లెదర్ అంటారు దీన్ని. కాబట్టి ఇలా మీకు ఫన్నీగా ఉంటుంది కొంచెం. ఇప్పుడు దీని మీద ఎలా చేయాలి ఏంటంటే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే ఒకసారి నేను క్లారిటీగా చెప్పాల్సింది, ఈ వీడియోని టేబుల్ మీద నేను ప్రస్తుతానికి చేయట్లేదు. నేను స్టెప్ బై స్టెప్ నేను కింద కూర్చొని చేస్తాను. ఎందుకంటే టేబుల్ మీద మనం ఏదైనా హ్యామర్ అప్లై చేసినా, లేకపోతే ఏదైనా గట్టిగా ప్రెషర్ పెట్టినా కూడా టేబుల్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నేను ఊరికే నామకే వస్తే ఏదో ఫన్నీ చూపించాను, పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, ఫాలో అవ్వండి. మొదటగా స్ట్రిప్ వస్తుంది మనకు. ఈ స్ట్రిప్ అనేది ఇప్పుడు మనకు ఏదైతే నేమ్ వేయాలనుకుంటున్నామో ఆ నేమ్ ఎంతవరకు మనకు ఉంటుంది, ఆ సైజుని బట్టి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మీకు ప్రతి ఒక్కటి ఇట్లా నీట్గా బాక్స్లో అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతిదీ లెటర్ ఉంటాయి, దీంట్లో A to Z లెటర్స్ ఉంటాయి. మనం ఏదైతే నేమ్ వేయాలనుకుంటున్నామో ఆ నేమ్కు సంబంధించి మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే నేను ఇస్తున్నాను, UDAY. ఈ 4 లెటర్స్ నేను ఇప్పుడు దీని మీద ప్రింట్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఏ ఎక్విప్మెంట్ మళ్ళీ సపరేట్గా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ మెటీరియల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ వ్యాలెట్స్, తర్వాత కీ చైన్స్, చామ్స్, స్ట్రిప్, గోల్డెన్ స్ట్రిప్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ చూడండి మీరు అప్రాక్సిమేట్లీ ఎలా చేసుకోవచ్చు ఈజీ పద్ధతిలో అన్న దాని గురించి నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపెడుతున్నాను. ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఇలా చెక్ చేసుకుంటే ఈ మెజర్మెంట్
మనం ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా మనకు అడ్జస్ట్మెంట్ కాకపోతే మనం ఏదైనా కట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. వేస్టేజ్ ఏదైనా ఉన్నా కూడా మనం దాన్ని రిమూవ్ చేయొచ్చు ఈజీగా. ఓకే, ఇది పెద్ద ప్రైస్ అయితే ఉండదండి, చాలా తక్కువ ప్రైస్లో మనకు దొరుకుతుంది ఈ స్ట్రిప్ అన్నది. నేను మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా దీని గురించి మీకు ప్రైస్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్గా నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకు దీనికి సంబంధించిన మెటీరియల్స్కి సంబంధించిన ఇంకా ఏదైనా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రతిదీ నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నది ఎందుకంటే కనుక చాలా వరకు చాలా ఫాస్ట్గా చెప్పేస్తే కనుక అది మీకు పర్ఫెక్ట్గా అర్థం కాదు. కాబట్టి నా వేలో మీకు అందరికీ నచ్చేలాగా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ స్ట్రిప్ ఉంది, దీని మీద ఫస్ట్ ఉదయ్ అన్న పేరు ఎలా నేను వేస్తున్నాను చూడండి. యు అన్న లెటర్ తీసుకున్నాను. ఓకే, యు. ఈ లెటర్ అనేది మనం కరెక్ట్ తీసుకుంటున్నామా లేదన్నా చూసి పెట్టాలి. ఎందుకంటే ఏ కొంచెం మిస్టేక్ అయినా డెఫినెట్గా మళ్ళీ రాంగ్ అయిపోతుంది స్పెల్లింగ్ కూడా. డి, ఏ, వై. ఇక్కడ యుడిఏవై అని లెటర్స్ అనేది నేను ఇక్కడ ప్రెజర్ పెట్టి నేను చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇక్కడ ఏదైతే కనుక మనం స్టిక్ చేసిన దాని మీద చాలా డార్క్ కలర్ ఉంది, ఇక్కడ లైట్ కలర్ ఉంది, ఎలా అని. ఈ ఎలా ఏంటిది అన్నది ఫైనల్గా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇటువంటి మనం ఏదైతే చేసామో దీన్ని ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం మూన్ షేప్ లో కట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆ మూన్ షేప్ లో ఎలా కట్ చేస్తున్నాము ఏంటిది అన్నది కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మన స్టోన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాకోకుండా మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా ఏదైనా కింద వుడ్ కానీ ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని హాఫ్ మూన్ అంటారు. మనం ఇలా హాఫ్ మూన్ అన్న దాంతో ఇలా ప్రెజర్ పెడితే ఇటు ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా తేడా ఉందంటే కనుక ఇది కూడా మనం మన సిజర్తో కూడా కట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఎవరు పర్ఫెక్ట్ కారు, డెఫినెట్గా ఇట్ విల్ టేక్ టైం అనమాట. ఏదైనా కూడా మనం పర్ఫెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. 1-2 ప్రోడక్ట్స్ అయితే చెడగొట్టేది మనం పర్ఫెక్ట్ అయితే ఎప్పుడు కాము. ఇలా ఆటోమేటిక్గా మనకు ఒక షేప్ వచ్చిన తర్వాత ఏదైనా కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే మనం సిజర్తో కట్ చేసుకోవచ్చు. ఓకే, యుడిఏవై అని ఇక్కడ లెటర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు ఎలా మనం వ్యాలెట్ మీద పెడుతున్నాం అనేది కూడా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి ఎక్కడ మనము అరేంజ్ చేయాలి ఈ పేరు అని. ఓకే, నాకు ఇలా ఇటు సైడ్ పెట్టడం నాకు చాలా ఇష్టం. మామూలుగా పేరు అందరు కింద పెట్టుకుంటారు కదా ఇటు సైడ్, నాకు ఇక్కడ పెట్టడం అనేది చాలా ఇష్టం బాగా. కాబట్టి ఇక్కడ ఎలా పెడుతున్నాను అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూపిస్తాను నేను. ఎనీథింగ్ ఏదైనా కానీ పాసిబిలిటీ ఉంటుంది. మనం చేసే పద్ధతిలో చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఎలా చేయాలి ఏంటిది అన్నది మనం చూసుకొని 1 by 1 స్టెప్ బై స్టెప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పెట్టినటువంటి పేరుకు హోల్ టూల్ ఉంటుంది. ఇక్కడ ఆ హోల్ టూల్తో ఓకే, మీరు నిదానంగా అబ్జర్వ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో కూడా చూడండి.
ఇప్పుడు ఇక్కడ మనం హోల్ కూడా పర్ఫెక్ట్గా ఏదైనా అడ్జస్ట్మెంట్ గురించి కావాలంటే కూడా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రివర్డ్స్ వచ్చాయి. ఇక్కడ దీన్ని ఎలా చేస్తున్నాము అన్నది కూడా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నేను వీడియో ఎక్కడ నేను పాస్ చేయట్లేదు, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ విజిబుల్గా మీకు చూపించేది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను ఏం చేస్తున్నాను పర్ఫెక్షన్ కోసం అన్నది మీరు కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ హోల్ ఉందో, హోల్ దగ్గర నుంచి మన కింది నుంచి పైకి చూసారా, ఇలా మనం హోల్ ద్వారా మనం అరేంజ్ చేసినటువంటి నేమ్ని ఇలా సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఎటువంటి మరకలు పడకుండా కింద కూడా ఏదైనా ఇలా అరేంజ్మెంట్ చేసుకుంటే మంచిది అనమాట. ఇప్పుడు ఏదైతే రివార్ట్ ఉందో దీన్ని ఎగ్జాక్ట్లీ పైన పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నేను ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం జస్ట్ లైట్గా ప్రెజర్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు సెకండ్ కింద నుంచి మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది పైకి వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ ఇక్కడ దీన్ని లాక్ చేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు అగైన్ మనం ఏదైనా కానీ అంటే ఇప్పుడు ఇది కూడా మనము కొంచెము ఏదైనా పర్ఫెక్ట్గా రావడానికి ఇలా పేపరు, ఎందుకంటే మనం బై మిస్టేక్ క్లాత్ మీద పడకుండా నీట్గా ఉండాలంటే ఇది ఎందుకు పెడుతున్నాం అంటే ఆ మార్క్ ఏం పడకుండా. చూసారా, ఇప్పుడు ఉదయం వచ్చింది. ఇప్పుడు ఈ ఉదయం అన్న పేరు ఇక్కడ డార్క్ కలర్ లేకుండా లైట్ కలర్లో కనబడుతుంది. అది ఎలా చేస్తారంటే ఎవరైనా కానీ దీనికి కాంబినేషన్ అంటే ఈ పర్సుకు ఆపోజిట్ కలర్లో కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ కనపడడానికి ఎవరైనా యూజ్ చేసేది మార్కర్. ఈ మార్కర్ని జస్ట్ ఎలా చేస్తారంటే ఏదైతే మనం ప్రెస్ చేసి ఇక్కడ పెట్టామో దానిలోనే ఇలా రాయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసారు ఉదయ్ అన్న పేరుని ఎలా అయితే నేను చేశానో ఆటోమేటిక్గా ఎవరైనా కానీ కస్టమైజ్డ్ నేమ్స్ అలానే మీరు చేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సినటువంటి చామ్స్ ఏదైతే ఉందో అది అరేంజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనకు ఇక్కడ చూసామో స్టెప్ బై స్టెప్ మీకు చూపించడం జరిగిందో చూడండి, ఇక్కడ సేమ్ యాజ్ స్టేజ్ వచ్చింది. సింబల్ ఏది కావాలో అది యాజ్ స్టేజ్ ఇలా మనకు ఒక హోల్ ఉంటుంది. ఏదైనా కానీ ఇక్కడ చూడొచ్చు, ఎక్కడైనా కానీ హోల్ ఒకటి ఉంటుంది. ఆ హోల్లో సేమ్ అలాగానే రివర్ట్ పెట్టేసి మనము ఇంతకుముందు ఎలా అయితే దీన్ని ఫిట్టింగ్ చేసామో అలానే ఫిట్టింగ్ చేసేయచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కిట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అతి తక్కువ బడ్జెట్ అంటే అతి తక్కువ బడ్జెట్, ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. అంటే మినిమం లెటర్స్ అయితే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఎటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు, మిషనరీ అవసరం లేదు, మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. అతి తక్కువ బడ్జెట్లో ఈవెన్ చిన్న పల్లెటూర్లలో కూడా లెదర్ వ్యాలెట్స్కి, తర్వాత బెల్ట్కి కానీ లేడీస్ వ్యాలెట్స్కి కానీ చాలా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ అన్నది మీ యొక్క పనితనం ద్వారా దాన్ని మంచిగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా కానీ మనం చేసే వర్క్ను బట్టి అమౌంట్ ఇస్తారు. ఆ వర్క్ను బట్టి అమౌంట్ ఇచ్చిన దాంట్లో మీ టాలెంట్ ఎంతో ప్రూవ్ చేయాలి. ప్రతి ఒక్కరు బిజినెస్లో కొత్తదనం అనేది ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకు బిజినెస్లో లాస్ అయ్యే ప్రసక్తి లేదు. వచ్చిన కస్టమర్కు వాల్యూ ఇచ్చేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇష్టపడినట్టు మనం ప్రోడక్ట్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఏ విధంగా అయితే సాటిస్ఫై అవుతారో మీరు కూడా అదే విధంగానే సాటిస్ఫై అవుతారు. కాబట్టి ఈ బిజినెస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఏదైనా మిస్టేక్ చేసా లేకుంటే ఫర్దర్గా నా తరపు నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మీ తరపున నాకు ఇచ్చే బెస్ట్ సపోర్ట్ లైక్, కామెంట్, షేర్ అండ్ కంపల్సరీ బెల్ ఐకాన్. కాబట్టి ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇవి చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతాయంటే డెఫినెట్గా షేర్ చేయండి. చాలా చాలా థ్యాంక్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బెస్ట్ ఫర్ యూ ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.